కూడా ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లు అన్నీ కూడా పీవైక్యూ క్వశ్చన్లే సార్. అన్ని పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు. క్వశ్చన్ చదవండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 2 persons ఈజ్ 10 years. ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్యలో తేడా, ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్యలో తేడా 10. 15 సంవత్సరాల ఎగో, 15 సంవత్సరాల ముందు, 15 సంవత్సరాల ముందు, రైట్, P1 యొక్క ఏజ్ ఇట్ ఈస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ P2. P1 యొక్క వయసు P2 కంటే డబల్. నా ఒకసారి తెలుగులో చదవండి. ఇద్దరి వ్యక్తుల వయసుల భేదము 10 సంవత్సరాలు. P1 మైనస్ P2 ఈజ్ 10. 15 సంవత్సరాల క్రితము, 15 సంవత్సరాల క్రితం అంటే ఎగో మైనస్ 15 సంవత్సరాలు, ఇతని ఏజు ఇంకో అతని ఏజ్ కంటే డబల్. వాట్ ఈజ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ పర్సన్? పెద్దవాడి వయసు ఎంత? పెద్దవాడి వయసు ఎంత? ఇప్పుడు నేను మా అన్న ఉన్నాం సార్. మా అన్న వయసు 30 సంవత్సరాలు, నేను అతని తమ్ముణ్ణి. నా వయసు 30 కంటే తక్కువ ఉంటుందా 30 కంటే ఎక్కువ ఉంటుందా? 30 కంటే ఎక్కువ ఉంటే నా చెప్పిన స్టేట్మెంట్ తప్పు. నేను అన్నని మా అన్న తమ్ముడు కావాలి. నాకు ఒక అన్నున్నాడు అని నేనంటే నాకంటే ముందు పుట్టాడు, నాకంటే ముందు పుట్టాడు అని అంటే నాకంటే ఏజ్లో కొంత ఎక్కువ. అంటే ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్లో ఏమడిగాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ పర్సన్, పెద్దవాడి యొక్క వయసు ఎంత అని అడిగాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ దీన్ని P2 మైనస్ P1 నేను పెద్దవాడి వయసు 30 అని అనుకుంటే చిన్నోడి వయస్సు డిఫరెన్స్ 10 ఏళ్ళు కాబట్టి రెండో అతని వయసు 20 అవుతుంది. పెద్దవాడి వయసు 30, పెద్దోడి వయసు 30 అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య తేడా 10 కాబట్టి 40 వేసుకోలేమంటే పెద్దోడి వయసు 30 అన్న సార్. పెద్దోడి వయసు 30 అనుకుంటే దానిపైన 10 పెట్టి వాడిని చిన్నోడిని చేస్తావు. పెద్దోడిని చిన్నోడు చేయొద్దు, చిన్నోడిని పెద్దోడిని చేయొద్దు. పెద్దవాడు అనంటే వయసులో ఎక్కువ ఉన్నవాడు. సింపుల్ అండ్ స్ట్రైట్. సో 1 by 1 స్టేట్మెంట్ చదువుదాం. పెద్దోడి వయస్సు 35 తీసుకుంటే పెద్దోడు మైనస్ చిన్నోడు, అందుకే మాడ్యులస్ పెట్టుకున్నా. స్మాలర్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ లార్జర్. పెద్దోడి వయసు 35, ఇద్దరు వయసుల మధ్యలో తేడా 10 అంటే P2 ఎంత? 25. P2 ఎంత? 25. P2 ఎంత? 25. 15 సంవత్సరాల క్రితము. ఎప్పుడైతే క్రితం అని అన్నానో అది -15. 35 మైనస్ 15 20. 25 మైనస్ 15 ఇది 10. 20 అనేది 2 times 10. 20 అనేది 2 times 10. 2 times అన్నాడు కదా సార్. నాకు పెద్దగా ఏమీ చేయకుండా ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేయంగానే ఈ స్టేట్మెంట్ని సాటిస్ఫై అయింది. ఈ స్టేట్మెంట్ని సాటిస్ఫై అయింది. అర్థమైంది కదా సార్. పెద్దోడి వయసు 35, ఇద్దరు వ్యక్తుల మధ్యలో తేడా 10 ఏళ్ళు. పెద్దోడు 35 అంటే చిన్నోడు 25, చిన్నోడు 25. 15 సంవత్సరాల క్రితము, 15 సంవత్సరాల ముందు. 35 మైనస్ 15 20. 25 మైనస్ 15 10. 20 అనేది 2 times 10. 20 ఈజ్ 2 times 10. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. లాజిక్ అర్థమైంది కదా సార్. నెక్స్ట్ ఇది కూడా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మీకు ఆన్సర్ అర్థమవుతుంది సార్. క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మీకు ఆన్సర్ అర్థమవుతుంది. 4 సంవత్సరాల క్రితము అంటే -4. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ P and Q వాజ్ 5:6. P and Q అనే ఇద్దరు వ్యక్తులు 4 సంవత్సరాల ముందు వాటి యొక్క వయసుల యొక్క నిష్పత్తి 5:6. వయసుల యొక్క నిష్పత్తి 5:6. ప్రస్తుతము వాళ్ళ వయసుల యొక్క మొత్తము 52 సంవత్సరాలు. ప్రస్తుతము వాళ్ళ వయసుల యొక్క మొత్తము 52 సంవత్సరాలు. ఏది ఇవ్వకపోతే వయసులు ఎప్పుడూ కూడా సహజ సంఖ్యలే తీసుకుంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను,
వయస్సులు ఎప్పుడూ కూడా సహజ సంఖ్యలే తీసుకుంటాయి. అంటే 5 + 6 11. 11 52ని భాగిస్తుందా? భాగించట్లేదు. 6 + 7 13. 13 52ని భాగిస్తుందా? ఎస్, భాగిస్తుంది. ఇది ఒకటే ఆన్సర్ అయినప్పుడు 15 భాగించట్లేదు. 4:5 9 భాగించట్లేదు. ఆన్సర్ అనేది 52కి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ప్లీజ్ రైట్ డౌన్ సార్. ఆన్సర్ షుడ్ బి ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 52 యొక్క కారణాంకం అయి ఉండాలి. ఆన్సర్ షుడ్ బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 52. ఏమీ చేయకుండా ఆన్సర్ నిష్పత్తుల మొత్తం ఎప్పుడూ కూడా 52ని భాగింపబడాలి. 6 + 7 = 13. 13 అనేది 52ని భాగిస్తుంది. సార్ మరి కండిషన్ చెక్ చేయొద్దా సార్ అంటే కుదిరితే చెక్ చేసుకోండి. రైట్, డెఫినెట్గా సాటిస్ఫై అవుతుంది. 6:7 అంటే ఇద్దరు వయసుల నిష్పత్తి 6:7 అవుతే కూడితే 13. కానీ క్వశ్చన్లో 52 ఇచ్చాడు. 13 4 52 అంటే ఇది 24, ఇది 28. ఇది ప్రస్తుతము వాళ్ళ వయస్సు. 4 సంవత్సరాల ముందు అంటే -4. 24 - 4 28 - 4. 4 5 20, 4 6 24. 5:6 నిష్పత్తి ఇచ్చాడా సార్? ఇచ్చాడు. 5:6 నిష్పత్తి ఇచ్చాడా? ఇచ్చాడు. అంటే చాలా సింపుల్ సార్. ఇద్దరు వ్యక్తుల వయస్సుల మొత్తము 52 అన్నాడంటే ఈ రెండు కూడితే వయసులు ఎప్పుడు సహజ సంఖ్యలు, ఏది ఇవ్వకపోతే 6 + 7 13. 13 52ని డివైడ్ చేస్తుంది. 13 4s are 52. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ 6:7. మళ్ళీ చెప్తున్నాను సార్. క్వశ్చన్ చదవడము అని అంటే రైట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏ గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఓన్లీ what to speak, when to speak, where to speak, but also one should know where not to speak. గుడ్ కమ్యూనికేషన్ అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకాలి మాత్రమే కాదు, అప్పుడప్పుడు మాట్లాడకుండా ఉండాలి. అది కూడా పార్ట్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్. కొన్నిసార్లు సైలెన్స్గా ఉంటేనే రైట్ గొప్ప ప్రాబ్లమ్స్కి సొల్యూషనే సైలెన్స్గా ఉండడం. మీరు గొడవ పడ్డప్పుడు అతను రేజ్ అవుతున్నాడు, మీరు రేజ్ అవ్వండి. మీరు రేజ్ అయ్యి వాడు రేజ్ అయ్యి ఒక వాల్కనో క్రియేట్ చేసుకోండి. రైట్, కోపం అనే ఒక ఎమోషన్లోకి ఎంటర్ అవ్వండి. కోపం అనే ఎమోషన్ ఏం చేస్తుంది, గతంలో జరిగిన మొత్తము కూడా దాంట్లో కూరలో మసాలా కలిపినట్టు కలుపుతూనే ఉంటుంది. ఆ కోపం కలిపి నోటికి వచ్చినట్టు ఎప్పుడైతే కోపం అనే ఎమోషన్ హ్యూమన్ బీయింగ్కి క్రియేట్ అయిందో మైండ్ పనిచేయదు, హార్ట్ పనిచేస్తుంది. హార్ట్కి లాజిక్లు తెలవదు, మైండ్కి లాజిక్లు తెలుసు. హార్ట్ ఎప్పుడైతే పనిచేసిందో లాజిక్లెస్గా మాట్లాడతారు. దానివల్ల ఏంటంటే చిన్నగా అనుకున్న ఒక అద్భుతంగా ఉన్న ఒక గొప్ప రిలేషన్షిప్ని ఒక మాట ద్వారా పోగొట్టుకుంటారు. సేమ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఓన్లీ వెన్ టు స్పీక్, వేర్ టు స్పీక్, హౌ టు స్పీక్, బట్ ఆల్సో వన్ షుడ్ నో వేర్ నాట్ టు స్పీక్. 7వది క్లియర్గా అర్థమైంది కదా సార్? నౌ నెక్స్ట్ వన్. మళ్ళీ క్వశ్చన్ చదవండి. ద